లక్ష్మణ్, ఈ యాక్షన్ హీరో బైసెప్స్ చూడు. రే, నాకు కూడా ఇలాంటి బైసెప్స్ కావాలరా. కమాన్ గోపు, యూ కెన్ డూ ఇట్. అయినా నీకు తెలుసా, ఇలాంటి 2.5 కేజీల చేయి తయారైతే నువ్వు మాధవ్కి కూడా బుద్ధి చెప్పగలవు. 1 2 3 4 5 6 నాకు కూడా ఇలాంటి 6 ప్యాక్ యాబ్స్ కావాలి. వీడికి గుడ్డు వేయడం కూడా సరిగ్గా రాదు, ఇంకా యాబ్స్ గురించి మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరు మాత్రం గుడ్లు వేయడంలో ఎక్స్పర్ట్స్. ప్రతి ఎగ్జామ్ లో కాంపిటీషన్ పెట్టుకుంటారు, ఎవరు ఎక్కువ గుడ్లు తెచ్చుకుంటారో అది కదా. గోపు, he is insulting us. Smash them, blast them, finish them, గోపు. ఇదిగో చూడు నీ 6 ప్యాక్ యాబ్స్. అవి నీకు కావాలంటే ఇది ఒక్కటే మార్పు. వావ్ వావ్, ఏమున్నావురా. వావ్ మాధవ్, నీ బాడీ భలే ఉంది. థ్యాంక్స్ మిలి, ఇలా బాగున్నాను కదా. ఇదిగో చూడు, నేను ఇలానే 6 ప్యాక్ యాబ్స్ తయారు చేయబోతున్నాను. వీడు 6 ప్యాక్స్ చేస్తాడో చేయడో నాకు తెలియదు, కానీ నేను మాత్రం బైసెప్స్ తప్పకుండా చేస్తాను. మీరిద్దరు వదిలేయండి, మీరిద్దరు బాడీ తయారు చేయలేరు, కేవలం కబుర్లు మాత్రమే చెప్పగలరు. ఇప్పుడు చూడు, నేను పెద్ద పెద్ద బైసెప్స్ చేసి అచ్చం యాక్షన్ హీరోలా తయారై మిలీకి చూపిస్తా. బాగుండేది వేదిగా ఉన్నప్పుడే గోపాల్ కి తయారయ్యేది బైసెప్సా లేక మాది కాదన్నా. అయితే నేను కూడా ఇలా 6 ప్యాక్ యాబ్స్ తయారు చేసి పెద్ద యాక్షన్ హీరో అయ్యి మిల్లికి చూపిస్తాను. ఈ రోజు ఏం తీసుకెళ్ళడానికి వచ్చారు? అయ్యో వసూలి అన్న, తీసుకెళ్ళడానికి అసలు కాదు, తయారు చేయడానికి వచ్చాం. యాక్షన్ హీరోలకి ఉండే బాడీ. వీడికి కాదు, నాకు బైసెప్స్. నాకు 2 రోజుల్లో బైసెప్స్ వచ్చేయాలి. 2 రోజుల్లోనా? కానీ నేను 6 ప్యాక్ యాబ్స్ కేవలం 1 రోజులో తయారు చేయాలి. 1 రోజులోనే? అదేమైనా పెరుగాయి ఏంటి 1 రోజులో తయారైపోవడానికి? మీరు చాలా తొందరలో ఉన్నట్టున్నారు. అయితే ఈ రోజే మీ ట్రైనింగ్ మొదలు పెడదాం. అయ్యో అదంతా సరేనండి వసూలి అన్న, కానీ కరాటే ఎవరు నేర్పిస్తారు? ఎవరంటే? అయ్యో, నేను క్లాసెస్ తెరిచాను, మరి నేర్పించేది కూడా నేనే కదా. వసూలి అన్న జోగేడు ఆపు, నిజం చెప్పు, టీచర్ ఎవరు? మీరిద్దరు నన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. మీరు నా ఐరన్ బాడీని చూడలేదా? అయ్యో, నేనే అని చెప్తుంటే నేను యాక్షన్ హీరో లాంటి బాడీని తయారు చేయగలను. ప్రూఫ్ చూశారు కదా. ఏ మాధవ్, ముందు కొంచెం వామప్ తో మొదలు పెడదాం. ఇప్పుడు జాగ్రత్తగా వాచ్ చేయండి నేను ఎలా పంచి కొడుతున్నానో అన్నది. చూడు మాధవ్, నువ్వు ఇలానే సేమ్ టు సేమ్ పంచి కొట్టి చూపించు. మాధవ్ కొత్తది పంచ్, ఇక కదిలిపోయింది వాది ఏమో కదా బంచ్. ముందు నువ్వు నోరు మూసుకో లక్ష్మణ్. ఈ ఐడియా చాలా బాగుంది. ఇప్పుడు పంచింగ్ లో అసలైన మజా. ఎక్కడి నుంచి కొట్టాలి? ఎక్కడి నుంచా? లేదు లేదు, ఈ యాంగిల్ బ్యాక్. అయ్యో, గోపాల్ మీద కోపం మొత్తం నా మీద చూపిస్తున్నావేంటి? వసూలేనా, గుర్తుందిగా, నాకు బైసెప్స్ కావాలి, బైసెప్స్. అయ్యో, ఇప్పుడు అర్థమైంది. అయినా బైసెప్స్ తయారు చేయడానికి చేతులు చాలా బలంగా ఉండి తీరాలి. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను చేతులు బలంగా ఎలాగ అవుతాయి అన్నది. గోపాల్, ఇప్పుడు నీ టర్న్. అయినా ఇటుకని విరగొట్టాలంటే దీన్ని చేత్తో కొట్టాలా, గోడకేసి కొడితే విరిగిపోతుంది కదా, అంతే సింపుల్. అయ్యో, నా చేతులు తల 2 బ్రేక్ చేసావు కదా. అయ్యో, పగల కొట్టేశాడు. కొట్టాలి. వసూలేనా,
ఇప్పుడు దేని మీద కొట్టాలి? ఇప్పుడు నా దగ్గర ఒక చెయ్యి ఒక కాలు మాత్రమే మిగిలింది. ఇప్పుడు వాటిని కూడా విడిచేస్తారా ఏంటి? వెళ్ళిపోండి ఇక్కడి నుండి, వెళ్ళిపోండి. నా ప్రాణాలు తీసేలా ఉంటారే. నేను సిక్స్ ప్యాక్ తయారు చేయాలన్న కలగానే ఉండిపోతుంది అనిపిస్తుంది. మాధవ్, 6 ప్యాక్ యాప్స్ దొరికేసాయి. ఓ ఏం మాట్లాడుతున్నావు లక్ష్మణ్? సిక్స్ ప్యాక్ ఏమైనా బిస్కెట్ ప్యాకెటా? దాన్ని మార్కెట్ నుంచి కొని తీసుకురావడానికి కొంచెం అవాంతిదే అందుకో. అరే ఇది చాలా అద్భుతంగా ఉంది. 2 నిమిషాల్లో 6 ప్యాక్ యాప్స్ తయారైపోయాయి. అది కూడా నేను ఏమీ చేయకుండా కరాటే క్లాస్ లో అనవసరంగా టైం వేస్ట్ చేసుకుని వచ్చాం. పెద్ద పెద్ద యాక్షన్ హీరోల విషయంలో ఇదంతా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి మాధవ్. గోపు బైసెప్స్ దొరికేసాయి చూడు గోపు. ఏంటి లక్ష్మణ్, నీ ఉద్దేశం ఏంటి? నేను ఈ ఆరెంజెస్ తింటే బైసిప్స్ వచ్చేస్తాయనా? అలా జరగాలంటే కొన్ని సంవత్సరాలు పట్టు. అయ్యో గోపు, నా ఉద్దేశం ఆరెంజెస్ తిని కాదు, పెట్టుకొని. అంటే ఎందుకు అనేది? బైసెప్స్ ఇలా వస్తాయి. ఇదిగో చూడు. ఇది అద్భుతంగా ఉంది లక్ష్మణ్. అయినా ఒకవేళ ఆరెంజెస్ ప్లేస్ లో పుచ్చకాయని పెడితే బైసిప్స్ ఇంకా పెద్దగా ఉంటాయి కదా. మిలి చూడు చూడు, నా బైసిప్స్ ఎలా ఉన్నాయో చెప్పు. మరి నా సిక్స్ ప్యాక్ యాప్స్ ఎలా ఉన్నాయి? నమ్మకంగా ఉండలేదు. మీరిద్దరు ఇంతగా బైసెప్స్ ఇంకా 6 ప్యాక్ యాప్స్ తయారు చేశారా? మీరిద్దరు వచ్చి అనిపిస్తున్నారు. చాలా బాగున్నారు. ఈ రోజు నాకు చాలా మంచి రోజు. తనివి తీరా సామాను దొంగలిస్తాను. నేను నీ బ్యాగ్ ని తిరిగి తీసుకొస్తాను. నేను నీ బ్యాగ్ తిరిగి తీసుకుని వస్తాను. ముందు మిలి బ్యాగ్ నేనే తీసుకుని వస్తాను. లేదు, నేను తీసుకుని వస్తాను. నేను నా బైసెప్స్ పవర్ ఏంటో ఇప్పుడు చూపిస్తాను చూడు. ఇప్పుడు నా మ్యాజిక్ చూడు. పడిపోతాను కదా. లేదు అయితే ఇగో. ఏ నకిలీ పెహల్వాన్, అమ్మాయి బ్యాగ్ దొంగిలించి ఎక్కడికి పారిపోతున్నావు నువ్వు? సారీ, పొరపాటున మిస్టేక్ అయిపోయింది. ఈ బ్యాగ్ మీరే తీసుకోండి. ఆగాస్తి పంజరం, నా సిక్స్ ప్యాక్ యాప్స్ చూడలేదా ఏంటి? ఇదిగో ఇటు చూడు. ఇప్పుడే ఫ్రెష్ గా చేసి తీసుకొచ్చాను. టింగ్ టాంగ్. వెరీ గుడ్ మై బాయ్. కానీ ప్రస్తుతం అసలు టైం లేదు. ఇంకెప్పుడైనా చూస్తాను. ఓకే, నువ్వు ఈ బైసెప్స్ ని చూసావా? దీనికి 2.5 కిలోల పవర్ ఉంది. ఒకవేళ ఎవరి మీదైనా పడిందంటే వారికి మందులతో అస్సలు పనే ఉండదు. దీన్ని తప్పించుకొని వెళ్ళడం అసంభవం అనే చెప్పాలి. సరే, బాగుంది, చాలా బాగుంది. ఈసారి మళ్ళీ కలుద్దాం. బాయ్. చూడండి, నేను బ్యాగ్ తిరిగి ఇచ్చేసాను. ఇంకా సారీ కూడా చెప్పాను. ఇప్పుడైనా నన్ను వెళ్ళనివ్వండి. లేకపోతే ఏం చేస్తావా? చూడు, నీకు తెలియడం లేదు. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. తర్వాత ఏమవుతుందంటే లాగి పెట్టి ఒకటి ఇచ్చాననుకో, నువ్వు తిన్నగా ఇంటికి వెళ్ళిపోతావా? చుట్టుపక్కల హాస్పిటల్ కూడా ఏదీ లేదు. ఇతను ఎవరో మనకి బాగా తెలిసిన అతను అనిపిస్తున్నాడు. ఏం చేస్తున్నావు? గుర్తుపట్టారా? పాండు కదా. పాండుతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసు కదా. ఈ మాధవ్కి సడన్ గా ఏమైంది? ఇప్పుడే అంత పెద్ద డైలాగులు కొట్టాడు, కానీ ఇప్పుడు చూడండి పారిపోతున్నాడు.
మాధవ్ సిక్స్ ప్యాక్స్ అన్ని మాయమైపోయాయి. పోనీలే, పాండు నుంచి ఎలాగోలా తప్పించుకున్నావు. పాండుతో పెట్టుకుంటే ఏమవుతుందో తెలుసు కదా. గోపు సేవ్ యువర్ బైసెప్స్. పాండు అన్న, నువ్వు నన్ను ఏమైనా చేసుకో, కానీ నా బైసెప్స్ జోలికి మాత్రం రావద్దు ప్లీజ్. ప్లీజ్ వాటిని ఏం చెయ్యొద్దు ప్లీజ్. అయితే ఇవన్నమాట మీ బైసెప్స్ ఇంకా సిక్స్ ప్యాక్ యాప్స్ అన్ని నకిలీవి. నేను కరెక్ట్ గానే చెప్పాను. మీరు కేవలం కబుర్లు మాత్రమే చెప్పగలరు, ఇంకేం చేయలేరు. ఇప్పుడు మీ ముగ్గురి వంతు. అయినా సంతోషించండి, ఈ రోజు నాకు ఒంట్లో బాగాలేదు. లేకపోతే పాండు కాటేశాడంటే మంత్రిని కూడా అడగరు. Got it? ఇది ఏ ఫ్లేవర్? చాలా బాగుంది.